హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం లేఖన భాగాన్ని. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అంటే చాలామంది వారికి ఉన్నటువంటి డబ్బును చూసి, హోదాను చూసి, పేరును చూసి, వారికి ఉన్నటువంటి ప్రతి దాన్ని చూసి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. నాకేంటిలే, సమస్తం అన్నిట్లో బాగానే ఉన్నాను, అన్నిట్లో నేను గొప్పగా ఉన్నాను, చాలా ధనం ఉంది, చాలా డబ్బు ఉంది, అన్ని విషయాలు నేను నా కుటుంబం సమృద్ధి ఉందని అనుకుంటూ ఉంటావు. కానీ ప్రభునిలో ఉండాలా. హల్లెలూయా. మనమైతే మన దేవుడనే యెహోవా నామమును బట్టి ఆయన నీలో ఉండాలా. ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించాలా. ప్రభు కొరకు నువ్వు మాట్లాడాలా. ఈయనే నిజమైన దేవుడు, ఈయన నా కొరకు కలువల శిలువలో మరణించాడు అని నువ్వు తెలుసుకొని రక్షణ పొందుకొని మారు మనసు పొందినప్పుడే నువ్వు సమృద్ధి అయిన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. ఆశీర్వదించబడిన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. ఆశీర్వాదం కలిగినటువంటి కుటుంబంగా నువ్వు ఉంటావు. డబ్బున్నా, హోదా ఉన్నా, పేరున్నా ఏది కూడా నీ ఎంబడి రాదు. కానీ దేవుని నువ్వు ఒప్పుకొని ఈయనే నా కొరకు మరణించాడు కలువరి శిలువలో అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు నిజమైన ధనవంతుడివి. హల్లెలూయా. అప్పుడు నువ్వు కోటీశ్వరుడివి. దేవుని నామమును బట్టి మనం అతిశయపడాలా. ప్రభువే మన జీవితాన్ని, మన కుటుంబాల్ని మార్చేది, స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు.